అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు మారటం లేదు. తన నిర్ణయాన్ని వ్యతిరేకించిన సియాటిల్ జడ్జికు పిచ్చి పట్టిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ట్రంప్. 7 ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై స్టే విధించారు సియాటిల్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ రాబర్ట్. అయితే ఫెడరల్ కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది ట్రంప్ సర్కార్. మరోవైపు ట్రంప్కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. నియంతలా నిర్ణయాలు తీసుకుంటే అడ్డే కోర్టులు చూస్తూ ఊరుకుంటాయా? అందుకే ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలకు సడన్ బ్రేక్లు వేస్తున్నాయి కోర్టులు. తాజాగా ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ పై స్టే విధించింది సియాటిల్ కోర్టు. దీంతో ఇకపై వ్యాలిడ్ వీసా ఉన్నవారంతా అమెరికాకు స్వేచ్ఛగా ప్రయాణించొచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన నిషేధాన్ని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఎత్తేసింది. సియాటిల్ కోర్టు ఫెడరల్ జడ్జి ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది అధికార యంత్రాంగం. దీంతో ఇకపై ఆ 7 ముస్లిం దేశాల పౌరులు స్వేచ్ఛగా అమెరికాకు వెళ్లొచ్చు. ట్రంప్ దూకుడుకు కోర్టులు బ్రేకులు వేస్తున్నాయి. ముఖ్యంగా 7 ముస్లిం దేశాల పౌరులపై ట్రంప్ విధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సియాటిల్ కోర్టు ఫెడరల్ జడ్జి జేమ్స్ రాబర్ట్ స్టే విధించారు. అధ్యక్షుడి నిర్ణయాలను అమెరికా రాష్ట్రాలు ప్రశ్నించలేవన్న ప్రభుత్వ లాయర్ల వాదనలతో విభేదించారు ఫెడరల్ జడ్జి. కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న హోమ్లాండ్ సెక్యూరిటీ వ్యాలిడ్ వీసా ఉన్న అందరినీ అమెరికాకు అనుమతిస్తున్నట్టు స్పష్టం చేసింది. వారిపై ఎలాంటి నియంత్రణ ఉండబోదని క్లారిటీ ఇచ్చింది. It's obviously a historic decision and an important one for the rule of law and for the people of the state of Washington and the people of our country. Judge Robart's decision, effective immediately, effective now, puts a halt to President Trump's unconstitutional and unlawful executive order. వీసా బ్యాన్ పై ట్రంప్ కు తగిలిన రెండో ఎదురుదెబ్బ ఇది. ఇంతకు ముందు ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ట్రంప్ ఆర్డర్ పై స్టే ఇచ్చింది. ఇక ట్రంప్ ఇమిగ్రేషన్ ఆర్డర్స్ పై పలు అమెరికా రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాయి. వాషింగ్టన్ స్టేట్ కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత మిన్నెసోటా స్టేట్ వాషింగ్టన్ తో జత కట్టింది. ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, మతం ఆధారంగా మనుషులపై వివక్ష చూపడం సరికాదని వాషింగ్టన్ అటార్నీ జనరల్ వాదించారు. దీనిపై ఫెడరల్ కోర్టు రూలింగ్ ఇచ్చింది. అటు వర్జీనియా, న్యూయార్క్, మసాచుసెట్స్, మిషిగన్ రాష్ట్రాల కేసులు కూడా విచారణలో ఉన్నాయి. ఇరాన్, ఇరాక్, సిరియా, సూడాన్, సొమాలియా, లిబియా, యమన్ దేశాలపై నిషేధం విధించారు. ఆ దేశాలకు చెందిన పౌరులు, శరణార్థులకు అమెరికాలోకి ప్రవేశం లేకుండా జనవరి 27న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ముస్లిం దేశాలపై విధించిన ఆంక్షలతో సుమారు 60,000 మంది వీసాలను అధికారులు రద్దు చేశారు. శరణార్థులను ఎయిర్పోర్టుల్లోనే అడ్డుకున్నారు. దీనిపై అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా వీసా ఆంక్షల్ని ఎత్తివేయడంతో అమెరికాతో పాటు ఇతర దేశాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు నిర్ణయం ట్రంప్ నిరంకుశ వైఖరికి చెంపపెట్టని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కోర్టు స్టేపై ట్రంప్ మండిపడుతున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై స్టే విధించిన జడ్జిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో సియాటిల్ కోర్టు విధించిన స్టేపై ట్రంప్ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు మారటం లేదు. తన నిర్ణయాన్ని వ్యతిరేకించిన సియాటిల్ జడ్జికు పిచ్చి పట్టింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ట్రంప్. 7 ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై స్టే విధించారు సియాటిల్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ రాబర్ట్. అయితే ఫెడరల్ కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది ట్రంప్ సర్కార్.